ఎక్రోనీయులు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలనని వీరు ఇశ్రాయేలు దేవుని మందసాన్ని మన యొద్దకు తీసుకుని వచ్చిరండిరి. ఇప్పుడు మళ్ళీ ప్లేస్ మారుతుంది. మళ్ళీ ఎక్కడ మారుతుంది? ప్లేసు అష్డోదు నుంచి గాతుకు వచ్చింది. గాతులో శిక్ష, దేవుని శిక్ష ఏమైంది? ఇంకా తీవ్రమైంది. వాళ్ళకి కూడా అర్థమైంది ఏంటంటే, బాబు మన పట్టణంలో ఉంచుకొద్దురా అని చెప్పేసి నెక్స్ట్ మూడో ప్లేస్ ఎక్కడ మారుస్తున్నారు వీళ్ళు? ఎక్రోన్. ఏంటి? ఎక్రోను. సో ఎక్రోనికి ఈ యొక్క దేవుని మందసాన్ని పంపించగానే అక్కడ మీరు గమనించారో లేదో, వాళ్ళు ఏం చేశారంటే కేకలు వేశారంట. ఏం వేశారంట? కేకలు వేశారు. ఎందుకు వేశారు అన్న విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇలా చూడండి. ఈ 10వ వచనం 11వ వచనం మనకి ఏం చెప్తుందంటే, దేవుని సన్నిధి శత్రుభూముల్లో కూడా భయాన్ని కలుగజేస్తుంది. దేవుని సన్నిధి శత్రువుల యొక్క స్థలాల్లో ఉన్నా సరే ఏం కలుగజేస్తుంది? దేవుని యొక్క భయాన్ని కలుగజేస్తుంది. ఎలాగన్నది ఈ 10-11 వచనాల్లో మనకు కనబడతా ఉంది. దేవుని సన్నిధి ఎక్రోనులకు తీసుకుని వెళ్ళగానే ఎక్రోను ప్రజలంట అరిచారంట, కేకలేశారంట. ఎందుకు అరిచారు అంటే, ఎప్పటికే 2 పట్టణాల్లో జరిగిన పరిణామాలన్నీ వాళ్ళకి ఏమైపోయింది? అర్థమైపోయింది. అష్డోదులో ఏం జరిగిందో వాళ్ళకి అర్థమైంది, గాతులో ఏం జరిగిందో అర్థమైంది. ఇప్పుడు అదే మందసం ఏ పట్టణాలకు వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా ఏం జరుగుతుందో కూడా ఆల్రెడీ ఒక అంచనా వచ్చేసింది. కానీ అనుకోకుండా అప్పుడు ఆ గాతు వారు దేవుని మందసాన్ని ఎక్కడ తీసుకొచ్చేసారంటే ఎక్రోను పంపేశారు. ఇదిగో ఎక్రోనికి దేవుని మందసం వచ్చేసిందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంట? కేకలు వేశారంట. ఏం చేశారంట? కేకలు వేశారు. కారణం ఏంటంటే అప్పటికి ఏం జరుగుతుందన్న ఒక అంచనా, ఒక అవగాహన ఆ 5 పట్టణస్థులకి తెలిసిపోయింది. కాబట్టి ఫిలిస్తీ సర్దార్లు ఏం ఆలోచన చేస్తున్నారంటే, ప్లేస్ మారిస్తే దీని ప్రభావం పోద్దాం అనుకుంటున్నారు. కానీ ప్లేస్ కాదు మార్చవలసింది, మందసాన్ని కాదు మార్చవలసింది, మనం దేవుని సన్నిధితో అపవిత్రంగా ఉంటున్నాము, అందుకే ఇలా జరుగుతుందని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. మీకు అర్థమైందా? కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఇలాగా అసలు ఇది ఎందుకు జరుగుతుంది, దేని మూలంగా జరుగుతుంది అని ఆలోచించకుండా దానికి మేకప్లు చేస్తూ ఉంటాం. ఏంటి మేకప్లు అంటే, పలానా పాపం వల్ల ఈ రోగం వచ్చింది, లేదా పలానా దేవునికి వ్యతిరేకమైన బ్రతుకు వల్ల ఈ పరిస్థితి వచ్చింది అని మనకు తెలిసినా సరే మనం ఏం చేస్తుంటామంటే దాన్ని ఒప్పుకునే ప్రయత్నం చేయం. అవసరమైతే ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఏదో మొక్కేసుకుని దేవుడికి ఏదో ఇచ్చేస్తే ఏదో అన్యుల మాదిరి పాపం పోదన్నట్టుగా ఆలోచించే క్రైస్తవులు కూడా ఉన్నారు. సరే, ఈ ఫిలిస్తీన్ల కంటే అర్థం కాలేదు కాబట్టి ఒక పట్టణం నుంచి ఏం చేస్తున్నారు? తీసుకెళ్తా ఉన్నారు. చూడండి, ఆ ఎక్రోను యొక్క నాయకుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడో తెలుసా? ఒకసారి మీరు చదివితే 10వ వచనం, వారు దేవుని మందసాన్ని ఎక్రోనుకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనుని కేకలు వేసి మనలను మన జనులను చంపవేయవలనని వీరు ఇశ్రాయేలు దేవుని మందసాన్ని మన యొద్దకు తీసుకుని వచ్చారు. అంటే ఆ పట్టణపు ప్రజలు ఇశ్రాయేలు దేవుని మందసం అని పేరు పెట్టయితే పిలుస్తున్నారు, కానీ ఆయన శక్తిని ఒప్పుకోవట్లేదండి. ఈ ఫిలిస్తీయ పట్టణస్థులు ఏమంటున్నారు? ఇది ఇశ్రాయేలుల యొక్క దేవుని యొక్క మందసం, సో దీని మూలంగానే ఇలా జరుగుతుంది అని పేరు పెట్టి పిలుస్తున్నారు, కానీ దేవుని యొక్క శక్తిని వాళ్ళు ఏం చేయట్లేదు? ఒప్పుకోవట్లేదు. చూడండి, 5వ అధ్యాయం 7వ వచనంలో వాళ్ళు ఏమన్నారు? అష్డోదు వారు సంభవించిన దాన్ని చూసి ఇశ్రాయేలీలు దేవుని హస్తం అన్నారు. ఇది ఏమన్నారు? ఇశ్రాయేలీలు దేవుని హస్తం అన్నారు. 8వ వచనంలో ఏమన్నారు? ఫిలిస్తీ సర్దాలందరినీ పిలువనంపించి ఇశ్రాయేలు దేవుని మందసం అన్నారు. మళ్ళీ 10వ వచనంలో ఏమన్నారు? వారు దేవుని మందసం అన్నారు. అంటే ఇది అంతా ఏమని చెప్తున్నారు? వాళ్ళు దేవుని మందసం అన్నారు. 11వ వచనం కూడా మీరు చదివినట్లయితే చూడండి, ఫిలిస్తీలో సర్దాలందరినీ పిలువనంపించి ఇశ్రాయేలు దేవుని మందసం అన్నారు. అంటే మాట్లాడితే నోటి వెంబడి ఏమొస్తుంది? దేవుని మందసం అంటున్నారు, ఇది దేవుని శక్తి అంటున్నారు, దేవుని ప్రభావం అంటున్నారు. కానీ ఆ దేవుని మాత్రం వీళ్ళు ఏం చేయట్లేదంటే అంగీకరించట్లేదు. ఏం చేయట్లేదు? అంగీకరించట్లేదు. ఆయన శక్తిని ఒప్పుకోవట్లేదు. ఈ మాట చదివినప్పుడు ఎందుకు వీళ్ళు దేవుని యొక్క శక్తిని ఒప్పుకోవట్లేదు అంటే, వీళ్ళు నోటితో పలుకుతున్నారు కానీ హృదయంలో ఏం చేయట్లేదంటే వీళ్ళు గ్రహించలేకపోతున్నారు. నేడు క్రైస్తవులు కూడా చాలామంది
యేసుప్రభుని నోటితోనే ఆరాధన చేస్తున్నారు, హృదయంతో ఏం చేయట్లేదు, ఆరాధన చేయట్లేదు. ఈరోజున చాలామంది క్రైస్తవులు కూడా నోటితోనే భక్తి చేస్తున్నారు, క్రియలలో భక్తి చేయట్లేదు. ఒకసారి మనము తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు తిమోతితో ఈ విధంగా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడమ్మా? పైకి భక్తి గలవారి అయి ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఎందురు. ఇది తిమోతితో ఏం చెప్తున్నాడంటే 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. అంత్యదినాలలో అపాయకరమైన కాలంలో వచ్చిందని తెలుసుకుని, ఎలాగంటే మనుషులు ఎలాగుంటారంట, స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. పైకి మాత్రం ఎలాగుంటారంట, పైకి ఎలాగుంటారంటమ్మా? భక్తి గలవారుగా ఉంటారంట, కానీ దేవుని యొక్క శక్తిని ఏం చేయలేరంట, అనుభవించలేని వారుగా ఉంటారంట. ఫిలిస్తీ యొక్క సర్దారులు కానీ, ఫిలిస్తీ పట్టణస్థులు కానీ నోటుతో ఇది దేవుని మందసము, దేవుని శక్తి, దేవుని ప్రభావం అంటున్నారు, కానీ వాళ్ళ హృదయంలో మాత్రం ఆ దేవుణ్ణి ఏం చేయట్లేదు, అంగీకరణ. ఈ రోజున క్రైస్తవ అనబడుతున్నవారు నిజానికి వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు, పేరుకి క్రైస్తవులు అనబడుతున్న వారిలో కూడా చాలామంది పైకి ఎలాగ ఉన్నారంట, చాలా భక్తి గలవారిగా ఉన్నారంట. ఆ భక్తి కలిగిన వారిలో ఏముండాలి, దేవుని ప్రభావం ఉండాలి కదా, ఉండాలి. ఇప్పుడు భక్తి చేస్తే నిజంగా దాని ప్రభావం ఏం చేయాలి, ఉండాలి. కానీ దేవుని యొక్క ప్రభావము, దేవుని శక్తిని పొందలేకుండా ఉన్నారంట. అంటే ఇప్పుడు ఇంతకీ భక్తి చేస్తున్నట్ట, చేయలేనట్ట? ఎవరి గురించో కాదు, ఇక్కడున్న మన గురించికే ఈ మాటలు మాట్లాడుతుంటా. మీరు ఎవరెవరి గురించో ఆలోచన చేయకండి. ఇక్కడున్న మనం అందరూ ఏం చేస్తున్నాం, భక్తే చేస్తున్నాం. మరి భక్తి చేస్తే భక్తి యొక్క ప్రభావం ఉండాలి కదా, దేవుని యొక్క శక్తి అనుభవం ఉండాలి కదా. ఎందుకు ఉండట్లేదంటే పైకి భక్తి మాత్రమే చేస్తున్నాం. అక్కడ రాయబడిన మాట, పైకి ఎలాగ ఉంటారంట, భక్తి గలవారుగా ఉంటారంట. వీళ్ళని చూస్తే అయ్యో బాబో వీళ్ళంత భక్తి పరులు ఎవరూ లేరు అన్నట్టుగా కనపడతారంట. కానీ విచిత్రం ఏంటో తెలుసా, లోపలంతా డొల్లే. ఏదో మేడు పండు చూడు, మేలుమైండును, పొట్ట విప్పు చూడు, పురుగులుండును అన్నట్టుగా భక్తి మాత్రము క్రైస్తవులను చూసేసరికి, ఇంకా రేపు వచ్చేది క్రిస్మస్ సీజను, ఇంకా చూసుకోవాలా, ఇంకా ఈ క్రిస్మస్ సీజన్లో ఇంక ఇంటింటా క్రిస్మస్, ఈదీద క్రిస్మస్, ఇంకా అన్ని మొత్తం ఎన్ని క్రిస్మస్లు ఉన్నాయో అన్ని క్రిస్మస్లు మనయ్యే. అంటే చూసిన వాళ్ళందరికీ క్రైస్తవుల్లో ఎంత భక్తి ఉందని అనుకుంటారు. నిజానికి దగ్గరకు వచ్చి చూస్తే జీవితాలు పైకి మాత్రమే భక్తి, దేవుని యొక్క శక్తి లేనివారు. ఫిలిస్తీన్లు ఆనాడు దేవుని మందసం యొక్క ప్రభావం అని చెప్పినప్పటికీ ఎలాగైతే దేవుని శక్తిని గ్రహించకుండా దేవుని సన్నిధిని దూరం చేశారో, ఈనాడు నామకార్థ క్రైస్తవులు కూడా పైకి భక్తి చేస్తూ దేవుని శక్తిని అనుభవించలేని వారుగా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ 10వ వచనం నుంచి నేర్చుకోవాల్సిన 2 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే మొదటిది, ఫిలిస్తీన్లు ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి, మరొక పట్టణం నుంచి మరొక పట్టణానికి వాళ్ళ మీదకి వచ్చిన శిక్షను తోసేయడం వల్ల ఆ శిక్ష వల్ల ఇతరులు కూడా బాధపడుతున్నారు. అష్డోదు వారు బాధపడ్డారని ఎక్కడ పంపించారు, గాతుకు పంపించారు. ఇప్పుడు అష్డోదు వారు బాధపడ్డారు, గాతు వారు బాధపడ్డారు. ఇప్పుడు గాతు వాళ్ళు ఎక్కడ పంపించారు, ఎక్రోను పంపించారు. ఇప్పుడు అష్డోదు, గాతు, ఎక్రోను ముగ్గురు కూడా ఏమవుతున్నారు, ఇప్పుడు ఎక్రోన్ నుంచి మరో పట్టణాన్ని పంపిస్తే వాళ్ళు బాధపడతారు, ఈ పైన ఉన్న ముగ్గురు బాధపడతారు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది తెలుసా, దేవుని యొక్క శిక్షను, దేవుని యొక్క ఉగ్రతను మనం ఒక మీద నుండి మరొకరి మీదకి ట్రాన్స్ఫర్ చేసేసినా, తోసేసినా ఆ శిక్ష వల్ల ఇతరులు కూడా ఏమవుతారు, బాధపడతారు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనము బాధపడి ఇతరులని బాధ పెట్టి భక్తి మనం ఏం చేయకూడదు. దాని బదులు మానేసినా పర్లేదు. నువ్వు సరిగా భక్తి చేయవు, నీ యొక్క భక్తిహీనత వల్ల ఇతరులకి కూడా ఏం చేస్తున్నావు, భక్తిని. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని యొక్క శిక్షను ఇతరుల మీదకి తోసేస్తే ఆ శిక్ష ఇతరులు కూడా ఏమవుతుందంటే బాధపడతారు, బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇతరుల మీద దోసేయడం కాదు, అది నీ వల్ల నీ మూలంగా అయితే నువ్వు దాన్ని ఏం చేయడం మంచిది, ఆ శిక్ష ఎందువల్ల వచ్చిందో గ్రహించి దానికి కారణం ఏంటో విడిచిపెట్టడం మంచిది. రెండోది,
నువ్వు దేవుణ్ణి అంగీకరించినంత కాలం అంటే దేవుణ్ణి ఒప్పుకోలేనంత కాలం, అనగా దేవుని యొక్క శక్తిని ఒప్పుకోనంత కాలం నీకు శిక్ష తప్పదు. ఫిలిస్తీ సర్దారులు అష్డోదు నుంచి తీసుకొచ్చి గాతుకు పంపించారు, గాతు నుంచి ఎక్రోను పంపించారు. అంతే తప్ప వీళ్ళు ఎక్కడో కూడా ఇది దేవుని యొక్క శక్తి అని ఒప్పుకోలేదాలో. అంటే నోటితో పలుకుతున్నారు కానీ దేవుని శక్తి అని ఒప్పుకోవట్లేదు. ఇలా ఒప్పుకోనంత కాలం, ఇలా చూడండి, శిక్ష యొక్క ప్రభావం ఒప్పుకోని వారి మీద ఉంటుంది. అర్థమవుతుందండి? ఇప్పుడు నేనే ఉన్నాను, నేనే తప్పు చేస్తున్నాను, నేనే పాపం చేస్తున్నాను, ఆ తప్పేటో ఆ పాపమేటో నాకు తెలుసు, అయినా సరే నేనేం చేయట్లేదంటే ఒప్పుకోవట్లేదు, మసిపూసి మారిడిగా చేసినట్టు కవర్ చేసుకుంటున్నాను. నేను కాదులే, నాకు కాదులే అనుకున్నట్టుగా అనుకుంటున్నాను, లేదా ఇది నాకు కాదులే పక్కోళ్ళకి చెప్తున్నారులే అని అనుకున్నట్టుగా అనుకుంటున్నాను. ఎలా అనుకున్నా సరే నేను నా తప్పును ఒప్పుకోనంతకాలం, దేవుని శక్తిని గ్రహించలేనంతకాలం ఆ శిక్ష యొక్క ప్రభావం నా మీద ఉంటుంది. ఆలకిస్తున్నారా? ఆ శిక్ష యొక్క ప్రభావం నీ మీద ఉంటుంది. అవసరమైతే ఆ ప్రభావం కొద్దో గొప్ప నీ పిల్లలకు కూడా పడుతుంది. కాబట్టి నువ్వు నష్టపోయి నీ పిల్లల్ని నష్టపోకుండా ఉండాలంటే ఏకైక మార్గం ఆ తప్పుని విడిచిపెట్టడమే. కాబట్టి ఈ 10వ వచనం నుండి నేర్చుకున్న 2 విషయాలు, నువ్వు చేసిన యొక్క తప్పు యొక్క శిక్షను పక్కోళ్ళ మీద తోసేస్తే వాళ్ళు బాధపడతారు, నువ్వు బాధపడాలి. రెండవది, ఆ యొక్క తప్పు లేదా ఆ శిక్ష నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకోనంతగానో దాని యొక్క ప్రభావం నీ మీద ఉంటుంది. చూడండి 5వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? కాగా జనులు ఫిలిస్తీయ సర్దారులందరినీ పిలువనంపించి ఇశ్రాయేలు దేవుని మందసాన్ని మనలను మన జనులను చంపుకున్నట్లు స్వాస్థ్యమునకు దాన్ని పంపించుడని దేవుని హస్తం అక్కడ బహుభారంగా ఉండెను గనుక మరణ భయం ఆ పట్టణస్థులందరినీ పట్టి ఉండెను. సో ఈ 11వ వచనంలో ఈ ఫిలిస్తీయ సర్దారులందరూ అత్యవసర మీటింగ్, ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆల్రెడీ మనం చూసినట్లయితే 8వ వచనం కూడా చూడండి. 8వ వచనం, ఫిలిస్తీయ సర్దారులందరినీ పిలువనంపించారు. అప్పుడు పిలిపించారు. ఎలా ఉందో పరిస్థితి అంటే వాళ్ళు ఏం చేస్తారు? గాతుకు పంపించండి అన్నారు. ఇప్పుడు గాతుకు పంపించారు, గాతు నుంచి ఎక్రోనికి పంపించారు. అయినా సరే దేవుని మందశేష ప్రభావం వాళ్ళ మీద నుండి పోలేదు. కాబట్టి వీళ్ళు 2వ మరి ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ 5 పట్టణస్థుల యొక్క సర్దారుల్ని లేదా నాయకులను లేదా రాజులని పిలిపించారు. పిలిపించిన తర్వాత ఈ 2వ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? వీళ్ళు తీవ్రత పెరిగిపోయింది, భయం కూడా పెరిగిపోయింది ఇంకా. ఎందుకంటే ఆలస్యమయ్యే కొలది, మనం ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి పంపించే కొలది ఏమి జరుగుతుందో, ఏమి నష్టం జరుగుతుందో. ఎందుకంటే చనిపోతున్నారు ప్రజలు. ఏమవుతున్నారు? చనిపోతున్నారు. కాబట్టి మనం ఆలస్యం చేయకూడదు, ఇప్పటికే 3 రోజులు అయిపోయింది అని చెప్పేసి అత్యవసర మీటింగు ఏర్పాటు చేసుకుని ఈ 5 పట్టణస్థులు కూడా కూడుకున్నారు. ఎందుకంటే ఈ ఇశ్రాయేలు దేవుని యొక్క మందసం ఒక పట్టణం మీద కాదురా బాబు, మన అందరి మీద ప్రభావం చూపిస్తుందని 5 పట్టణస్థుల యొక్క నాయకులు ఏం చేసుకున్నారంట? మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళన్న మాట ఏంటి తెలుసా? త్వరగా ఇశ్రాయేలు యొక్క దేవుని మందసాన్ని వారి స్వాస్థ్యానికి ఏం చేయండి? పంపేసేయండి. ఎక్కడ పంపించామన్నారు? ఎక్కడికి? మనం ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చామో అక్కడికి. ఈ ఎమర్జెన్సీ మీటింగ్ యొక్క సారాంశం అది. ఈ 5 సర్దారులు కూడుకుని ఆ మీటింగ్ యొక్క సారాంశం ఏంటంటే, ఇప్పుడు అర్జెంటుగా మనం ఇశ్రాయేలీయుల యొక్క మందసాన్ని వారి స్వాస్థ్యానికి ఏం చేద్దాం? పంపివేద్దాము. ఇక్కడ ప్రధానంగా ఎక్రోను నాయకుడు ఒక మాట అంటున్నాడు చూడండి 11వ వచనంలో. కాగా జనులు ఫిలిస్తీయ సర్దారులందరినీ పిలువనంపించి ఇశ్రాయేలు దేవుని మందసాన్ని మనలను మన జనులను చంపకున్నట్లు. అక్కడ ఒక రకంగా చెప్పాలంటే నన్నును నా ప్రజలను అన్నట్టుగా ఈ ఎక్రోను నాయకుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వీళ్ళందరికీ ఏం భయం పట్టేసుకుందంట? మరణ భయం పెట్టేసుకుంది. ఎందుకు పెట్టేసుకుందో మీకు 3 డిఫరెన్సెస్ చెప్తాను చూడండి. 5వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. 5వ అధ్యాయం 6వ వచనం, యెహోవా హస్తం అష్డోదు మీద భారంగా ఉందంతే. ఇప్పుడు 9వ వచనం చూడండి. 9వ వచనం లాస్ట్లో
రహస్య స్థానములలో గద్దలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనం చేసాను. గొప్ప అంటే దాని అర్థం ఏంటంటే గొప్ప భారంగా ఉంది. ముందు భారంగా ఉంది, ఇప్పుడు ఇంకా గొప్ప భారంగా ఉంది. ఇప్పుడు 11వ వచనంలో చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట, దేవుని హస్తము అక్కడ బహుభారంగా ఉంది. ఏంటండి బహుభారం అంటే ఏంటి? మాటి మాటికి పట్టణానికి దేవుని యొక్క మందసం వలన దాని యొక్క ప్రభావం యొక్క తీవ్రత ఏమవుతుంది? పెరిగిపోతుంది. ఇలా చూడండి, అషుడోదు పట్టణానికి మొదటి రోజు తీసుకొచ్చినప్పుడు 6 అలాగుంటే, రెండో రోజు గాతు పట్టణానికి ఎక్కువ వెళ్ళేటప్పటికి 6 పెరిగింది. మూడో రోజు ఎక్రోన్ పట్టణానికి వెళ్ళేసరికి ఇంకా 6 పెరిగింది. ఇప్పుడు 4వ రోజు కానీ ఉంచుకుంటే 6 పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతూనే ఉంటుంది. మీకు ఎందాకాల గుర్తు చేశాను, మరలా గుర్తు చేస్తున్నాను. మీరైనా నేనైనా దేవునికి వ్యతిరేకంగా చేసే ఏ పాపమైనా అది మనలోనూ మన జీవితాల్లోనూ ఉన్నంత వరకు దాని తీవ్రత పెరుగుతుంది తప్ప తరగదు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఆ 5 పట్టణస్థులు అందరికీ ఏం పడేసుకుందంటే మరణ భయం పెట్టేసుకుంది. మనం ఆలస్యం చేసే కొలది ఆ దేవుని యొక్క ప్రభావము మన మీద చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి అర్జెంటుగా వాళ్ళ యొక్క దేవుని మందసాన్ని వాళ్ళ యొక్క స్వాస్థ్యానికి ఏం చేద్దాం, పంపివేసేద్దామని ఆలోచనకు వచ్చారు ఆ మీటింగ్లో. సో ఈ 11వ వచనం నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే ఇలా చూడండి. దేవునికి విధేయత చూపనంత కాలం, దేవునికి విధేయత చూపనంత కాలం నీకు దేవుని మందసం భారంగానే ఉంటుంది. అసలు ఈ అంశం యొక్క ఈ వర్తమానం యొక్క అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటే మందసం వలన భయమా అభయమా? మందసం వలన భయం కలుగుతుందా అభయం కలుగుతుందా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం తలిచారంటే దేవుని మందసం మనం యుద్ధంలో ఉంటే మనకి ఏం కలుగుతుంది అనుకున్నారు? అభయం కలుగుతుంది, జయం కలుగుతుంది అనుకున్నారు. ఇప్పుడు అదే మందసము ఎవరి మధ్యలో ఉంది? ఫిలిస్తీన్ల యొక్క మధ్యలో ఉంది. మరి ఫిలిస్తీన్ల మధ్యలో ఉంటే వీళ్ళకి ఏం కలగాల? జయం కలగాల, అభయం కలగాల. కానీ దానికి బదులుగా ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? మందసందా ప్రాబ్లం? ఇశ్రాయేలు ప్రజలు మందసం ఉంటే బాగుంటుంది అనుకున్నారు. ఇప్పుడు అదే మందసం ఫిలిస్తీన్ల మధ్యలో ఉంటే ఏముండాలి? బాగోవాల. కానీ బాగవట్లేదు. కారణం ఏంటో తెలుసా? అక్కడ ఇశ్రాయేలు ప్రజలు చేసిన అవిధేయత, ఇక్కడ ఫిలిస్తీన్ల సర్దార్లు చేసిన అవిధేయత మూలంగా ఇప్పుడు మందసం వాళ్ళ మధ్యలో ఉన్న జరే వాళ్ళకి ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. అంటే మందసం భయపడలేదు, మందసానికి మనం భయపడకపోవడం వల్ల ఆ మందసమే మనకు ఎలా మారిందంటే ప్రతికూలంగా మారుతుంది. అందుకే మొదటి మాట ఏంటంటే దేవునికి విధేయత చూపించినంతకాలం ఏ మందసం అయితే మనకు అభయం ఇస్తుందో ఆ మందసమే మనకు ఎలా మారుతుంది? భయంగా మారుతుంది. ఇశ్రాయేలు ప్రజలు అలాగే తలిచారు, మందసం మన మధ్యన ఉంటే బాగుంటుంది అనుకున్నారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అదే మందసం మన దగ్గర ఉంటే వీళ్ళకి మేలు కలుగుతుంది అనుకుంటే వీళ్ళకి మేలు కలగలేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని మందసాన్ని అపవిత్రపరిచారు, ఫిలిస్తీన్లు కూడా దేవుని మందసాన్ని ఏం చేశారు? అపవిత్రపరిచారు. కాబట్టి దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని సన్నిధిని దేవుడిని అపవిత్రపరిచినంతకాలం, విధేయత చూపినంతకాలం ఆ మందసము లేదా దేవుడు మనకి ఎలాగుంటాడంటే ప్రతికూలంగానే ఉంటాడు. అర్థమవుతుందండి? మీరు దేవుణ్ణి నమ్మితే నమ్మొచ్చేమో కానీ పేరుకు మాత్రమే. హృదయంలో దేవుడు అంటే భయం లేకపోతే, దేవుడు అంటే విధేయత చూపించలేకపోతే ఏ దేవుడైతే నమ్ముకున్నావో ఆ దేవుడే నీకు కొన్నిసార్లు ఏమవచ్చు? ప్రతికూలంగా కూడా ఉండొచ్చు. రెండోది, దేవుని గద్దింపు వచ్చినప్పుడు ఆలస్యం చేయకూడదంటండి. ఏమొచ్చినప్పుడు? దేవుడు గద్దించినప్పుడు దేని బట్టి అయితే గద్దించాడో, అయినా దేవుడు ఎలా గద్దిస్తాడో? మీ ఇంటికి వచ్చి అమ్మా అని మీ పేరు పెట్టి గద్దిస్తాడు అనుకుంటున్నారా? వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు చేస్తున్న పాపాన్ని నీ హృదయాన్ని తీసుకొస్తున్నప్పుడు, నువ్వు ఏ పాపం అయితే చేస్తున్నావో అది నీకు తెలుసు, దేవునికి తెలుసు. ఆ పాపం చేస్తున్నప్పుడు దేవుడు గద్దించినప్పుడు నువ్వేం చేయకూడదు? ఆలస్యము చేయకూడదు. ఆలస్యం చేస్తే ఇదిగో అష్డోదు నుండి గాతుకు వచ్చినట్టు, గాతు నుండి ఎక్రోనుకు వచ్చినట్టు, ఎక్రోను నుండి మరో చోటుకి వెళ్తే
తీవ్రత పెరుగుతుంది తప్ప తరగటం లేదు. కాబట్టి ఇదిగో దేవుడు గద్దించినప్పుడే నీ పాపాన్ని నువ్వేం చేయి, మానివే. నువ్వు ఆలస్యం చేసే కొలది దాని యొక్క నష్టం యొక్క తీవ్రత నువ్వే భరించాలి. మూడోది, దేవుని యొక్క పరిశుద్ధతను ఎంతకాలం అదిమి పెట్టినా లేదా ఎంతకాలము దాన్ని అదిమి పట్టుకున్నా దేవుని పరిశుద్ధతను ఎవ్వరూ ఆపలేరు. అశ్రోధు వారు దేవుని మనస్సాన్ని తొక్కేద్దాం అనుకున్నారు, కానీ దేవుని మనస్సాన్ని వాళ్ళు ఏం చేయలేకపోయారు. గాతు తీసుకెళ్ళి గాతు పట్టణస్థులు సైనికులు అక్కడ వీరులు ఉన్నారు, వాళ్ళ బలం చేత దేవుని మనస్సాన్ని నొక్కేద్దాం అనుకున్నారు, అక్కడ వాళ్ళు ఏం చేయలేకపోయారు. తర్వాత ఎక్కువని తీసుకెళ్లారు, ఎక్కడా కూడా దేవుని పరిశుద్ధతను వాళ్ళు ఎంత అదిమి పట్టుకుని తొక్కేద్దాం అనుకున్నా దేవుని శక్తిని ఎవ్వరూ ఆపలేరు. నాలుగోది, శత్రువులు కూడా ఒక రోజున యెహోవాయే నిజమైన దేవుడు, జీవంగల దేవుడని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఫిలిస్తీన్ల నోటి నుండే, ఒరే బాబు, ఇది ఇశ్రాయేలు దేవుని యొక్క మందసం, ఇది మన దగ్గర ఉంచుకోవద్దు, అర్జెంటుగా ఎక్కడ పంపించేద్దాం, వాళ్ళ స్వాస్థ్యానికి పంపించేద్దాం అంటే వాళ్ళకి ఏమర్థమైంది? ఇశ్రాయేలు దేవుడి యొక్క ప్రభావాన్ని మనము తట్టుకోలేకపోతున్నాం, కాబట్టి ఆ దేవుడు మందసం మన దగ్గర ఉంటే మనకి ఇబ్బంది, అంటే మన దేవుడు కంటే వాళ్ళ దేవుడు గొప్పోడు అనే కదా అర్థం. కాకపోతే వాళ్ళు నోటితోనే అనుకున్నారు తప్ప హృదయంలో ఆ గొప్పతనాన్ని ఒప్పుకోలేదు. ఫైనల్గా ఇక్కడ ఫిలిస్తీన్ సర్దార్లు దేవుని మందసాన్ని త్వరగా వెళ్ళగొట్టేయాలనుకున్నారు, లేకపోతే అందరం చచ్చిపోతామని వాళ్ళు భావించారు. ఎంత త్వరగా ఇశ్రాయేలు దేవుని మందసాన్ని వాళ్ళ స్వాస్థ్యాన్ని పంపివేస్తే అంత మంచిది, లేకపోతే అందరం ఏమైపోతాం, చచ్చిపోతాం అనేటువంటి మాటను వాళ్ళు వేడుకోవాల్సి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? మీరు గమనిస్తే అక్కడ 12వ వచనం ఇలా మిగిలి ఉంది, చావక మిగిలి ఉన్నవారు. అంటే చావక మిగిలి ఉన్నారంటే అప్పటికి చాలామంది ఏమైపోయారు, చనిపోయారు. ఎంతమంది చనిపోయారన్నా తెలియదు, కానీ చావక మిగిలి ఉన్నవారు అనేటువంటి మాట ఏంటంటే మనం అర్జెంటుగా ఇశ్రాయేలు దేవుని మందసాన్ని మనం ఏం చేద్దాం, ఇక్కడి నుంచి పంపించేద్దాం, లేకపోతే మిగిలిన వారు కూడా ఏమైపోతారు, చచ్చిపోతారని వాళ్ళ ఎమర్జెన్సీ మీటింగ్లో ఫైనల్గా వచ్చినటువంటి మాట. సో ఈ 12వ వచనం మనం చదివి ముగించుకుందాం. ఈ 12వ వచనం 3వ మాట మనకి ఏమి నేర్పుతుందంటే, అందరూ ఆలకించండి, దేవుని శిక్షను భరించలేనప్పుడు, తట్టుకోలేనప్పుడు ఉన్న ఏకైక మార్గం ఏంటో తెలుసా? ఆయన యొద్దకు తిరిగి రావడమే. ఎవరి యొద్దకు? ఏ దేవుడైతే నేను శిక్షిస్తున్నాడో నీ పాపాన్ని బట్టి. నిజానికి దేవుడు అకారణంగా శిక్షించే దేవుడు కాదు. అది దేవుని పిల్లలనైనా దేవుని పిల్లలు కాని వారినైనా దేవుడు ఎవరిని అకారణంగా శిక్షించడు. శిక్షించాడంటే కంపల్సరీ దాని వెనకాల ఏముంది? కారణం ఉంది. శిక్ష అంటే కంపల్సరీ దాని వెనకాల ఏముంది? కారణం ఉంది. ఇప్పుడు దేవుడి యొక్క శిక్షను నువ్వు భరించలేకపోతున్నావు, ప్రభా నా వల్ల కావట్లేదయ్యా, నేను చేసిన పాపానికి నేను ఈ శిక్షను నేను అనుభవించలేకపోతున్నానయ్యా, భరించలేకపోతున్నానయ్యా అని అనుకుంటే ఉన్న ఏకైక మార్గం ఏంటి తెలుసా? ఆ ఇశ్రాయేలు దేవుని యొద్దకు తిరిగి రావటమే ఈ 12వ వచనం యొక్క అర్థం. చూడండి, ఆ 12వ వచనం చదువుదాం. చావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి, ఆ పట్టణస్థుల కేకలు ఆకాశం వరకు వినబడ్డాయంట. అంటే ఏంటి అర్థం? ఆకాశం వరకు వినబడ్డాయి అంటే ఏంటి? ఆ దేవుని యొక్క మందసం యొక్క తీవ్రత, దాని ప్రభావము వీళ్ళు భరించలేనంతగా మొత్తం బహుశా ఆ ఎక్రుని పట్టణస్థులే కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా కేకలు వేసి ఉంటారు. ఆ కేకలు మొత్తం ఎక్కడికి వెళ్ళి ఆకాశమును మట్టికి, అంటే ఆకాశాన్ని అంటుకున్నంతగా వాళ్ళు కేకలు వేశారంట. ఆనందంతో కాదు బాధతో, ఆనందంతో కాదు బాధతో. అయితే ఈ చివరగా ఈ ఫిలిస్తీన్లు దేవుని మందసాన్ని గొప్పతనాన్ని ఒప్పుకున్న మందసాన్ని తిరిగి పంపివేద్దాం అనుకున్నారు, కానీ నిజ దేవుడి దగ్గర రావడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఇలా చూడండి, ఇంత జరిగితే ఎప్పటికీ ఫిలిస్తీన్లకి అర్థమైపోవాలి. ఏం అర్థమైపోవాలా? మనం నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు కాదు, ఆల్రెడీ మన దేవుడి యొక్క తల చేతులు ఎరగొడేశాడు. అంతేకాదు మన పట్టణస్థులందరికీ గడ్డల చేత రోగాల చేత మొత్తేశాడు.
ఇక్కడ పరిష్కారం ఇశ్రాయేలు దేవుని మందసాన్ని పంపించేయడం కాదు, మనమే ఆ మందసం దగ్గరికి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అని అనుకుంటే బాగున్నాం. కానీ ఫిలిస్తీ సర్దార్లు ఏం చేశారు? ఇశ్రాయేలు దేవుని మందసాన్ని వాళ్ళ స్వాస్థ్యానికి పంపించేద్దాం అనుకున్నారు తప్ప వాళ్ళే దేవుని మందసాన్ని దగ్గరికి వెళ్దామని అనుకోలేకపోయారు. ఎంత జరిగినా సరే చాలామంది ఇశ్రాయేలు దేవుణ్ణి ఒప్పుకోలేకపోయారు. ఇక్కడ మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇప్పటికీ ఈనాటికి కూడా యేసు ప్రభు గొప్ప దేవుడు, నిజమైన దేవుడు అని చెప్పేవాళ్ళే తప్ప ఆ చెప్పేవాళ్ళు ఆ నిజమైన దేవుడి దగ్గరికి, ఆ గొప్ప దేవుడి దగ్గరికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు చూడండి, అమ్మా యేసుప్రభు కూడా గొప్ప దేవుడమ్మా, యేసుప్రభు కూడా మంచి దేవుడమ్మా, యేసుప్రభు కూడా బలమైన దేవుడమ్మా అని అంటారే తప్ప ఆ దేవుడి దగ్గరికి మాత్రం వాళ్ళు రారు. ఇంకా రేపు క్రిస్మస్ సీజన్లో రాజకీయ నాయకులు కానీ ఎవరినైనా పిలిస్తే ఆ రాజకీయ నాయకులు చెప్పే మాట్లాడే తెలుసా? ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ఏకైక పండుగ ఏంటంటారు? క్రిస్మస్ అంటారు. ఏదైనా ఒక పండగ ఒక ప్రాంతానికి పరిమితం అవుతుంది, ఒక దేశాన్ని పరిమితం అవుతుంది, ఒక రాష్ట్రాన్ని పరిమితం అవుతుంది. కానీ క్రిస్మస్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్న ఏకైక పండగ, గొప్ప దేవుడు పండగ అని ఓకదంపుడు ప్రసంగాలు అయితే చేస్తారు. కానీ ఆ రాజకీయ నాయకులు ఎవరో ఆ ప్రభు దగ్గరికి రారు. ఎందుకు రారంటే వాళ్ళ మనోనేత్రాలు తెరవబడలేదు, వాళ్ళ ఆధ్యాత్మిక గుడ్డితనం కలిగి ఉన్నారు. మరి ఇశ్రాయేలు దేవుడు యేసుక్రీస్తు అన్న దేవుడు గొప్ప దేవుడు అయితే ఆ గొప్ప దేవుడి దగ్గర నువ్వు ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదంటే నీ బ్రతుకు మారుతుంది, నీ పాపం విడిచిపెట్టాలి. కానీ సాతాను అంత ఈజీగా నిన్ను ఊరుకోనీయడు. ఎందుకంటే ప్రభు దగ్గరకు వస్తే నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? నీ పాపాన్ని ఏం చేయాలా? ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా. అది నీకు ఇష్టం ఉండదు, సాతాను గడికి కూడా ఇష్టము ఉండదు. చూడండి, ఆ పట్టణస్థుల కేకలు ఆకాశానికి వినబడ్డం అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని యొక్క శిక్ష తీవ్రమైపోయింది. ఆ పట్టణస్థులందరూ సామూహికంగా ఏడుపు మొదలెట్టారు, మొరపెట్టారు. అయ్యో బాబో, ఇశ్రాయేలు దేవుని మనసు యొక్క ప్రభావాన్ని మేము ఏం చేయలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం, ఇది మా వల్ల కాదనేసారు. మరి మా వల్ల కాదన్నప్పుడు ఆ దేవుడి దగ్గరికి వచ్చి తప్పు అయిపోయిందంటే బాగుంటుంది కదా. కానీ వీళ్ళు ఎంత జరిగినా ఏం ఆలోచన చేశారంటే ఇశ్రాయేలు దేవుని మందసాన్ని ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చామో అక్కడికే పంపించేద్దాం అనుకున్నారు తప్ప ఆ దేవుడి దగ్గరికి వెళ్దామని మాత్రం అనుకోలేదు. ఈ రోజున చాలామంది యేసు ప్రభువుని ఎరగని వారి యొక్క నోటి వెంబడొచ్చే మాటలు కూడా అలాగే ఉంటాయి తప్ప వాళ్ళు మాత్రం ఆ దేవుడి దగ్గరికి రాకుండా ఉన్నారు. సరే, వాళ్ళ సంగతి ఏమో కానీ ఇక్కడ కూర్చున్న మన సంగతి ఏంటి, మీ సంగతి ఏంటి? ఆ ఇశ్రాయేలు దేవుడు అనబడుతున్న యెహోవా కానీ లేదా మన కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసుక్రీస్తు పట్ల మరి నీ సంగతి నా సంగతి ఏంటి? వాళ్ళు మందసాన్ని పంపిద్దాం అనుకున్నారు కానీ దేవుని యొద్దకి రాలేకపోయారు. ఒకవేళ మీరు దేవుని యొద్దకు వస్తే మీరు ఆ దేవునితో, మందసం అనగా దేవుని సన్నిధి కదా, ఆ దేవుడి సన్నిధితో మీరు ఎంత అవినాభ సంబంధం కలిగి ఉన్నారు. దేవుడి సన్నిధి అంటే, దేవుడు ప్రార్థన అంటే, దేవుడితో ఆ సహవాసం అంటే, దేవుని పిల్లలతో సహవాసం అంటే ఎంత ఇంట్రెస్ట్ కలిగి, ఆసక్తి కలిగి, విధేయత కలిగి ఉంటున్నారు. మనం ఫిలిస్తీన్ల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ మన సంగతి ఏంటి చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్నాను, గుర్తుపెట్టుకో, ఫిలిస్తీ సర్దార్లు మొత్తినట్టు నిన్ను కూడా దేవుడు మొత్తుతాడు. ఆయన దగ్గర ఏంటంటారో పక్షపాతం ఏమి ఉండదు. ఎవరి విషయంలోనైనా ఒకటే, ఎవరి విషయంలోనైనా ఒకటే. సో ఈ వచ్చిన నుండి నేర్చుకోవాల్సిన 4 విషయాలు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. అందులో మొదటిది ఏంటంటే దేవుని పరిశుద్ధతను అవమానించిన వారికి చివరికి అవమానమే నిలిచిపోతుంది. ఎవరైతే దేవుని సన్నిధిని అవమానపరుస్తారో వాళ్ళకి చివరికి ఏం మిగులుతుంది? ఆ అవమానమే మిగులుతుంది. ఎంత చెప్పినా, దేవుడు నిన్ను గద్దిస్తున్నా, నీ పాపాన్ని మానుకోమని చెప్తున్నా, నీ పాపాన్ని మానుకోకుండా పోస్ట్ పోన్ చేస్తూ, ట్రాన్స్ఫర్ చేస్తూ, ప్లేస్ మారుస్తూ పాపంలో కొనసాగుతూ ఉంటే, ఇదిగో ఏ దేవుణ్ణైతే నువ్వు అవమానపరుస్తున్నావో నువ్వు చివరికి నీకేం మిగులుతుంది తెలుసా? అవమానమే మిగులుతుంది. దేవుణ్ణి అవమానపరుస్తున్నావేమో కానీ దేవునికి అవమానం కాదు అది. కాకపోతే నువ్వు ఆ దేవుణ్ణి నమ్ముకుని అవమానపరుస్తున్నావు. అవమానపరిచి ఎన్ని రోజులు పరుస్తావో చివరికి నీకు కూడా ఏం మిగులుతుంది? అవమానం మిగులుతుంది. ఫిలిస్తీ సర్దార్లకు ఏం మిగిలింది? అవమానమే మిగిలింది. రెండోది, పాపం యొక్క చివరి రూపం ఏంటో తెలుసా? రక్షణ లేని యాతన. పాపం యొక్క చివరి రూపం ఏంటో తెలుసా? రక్షణ లేని యాతన.
ఈ ఫిలిస్తీ సందాలు యాతన పడ్డారు కానీ ఏం పొందుకోలేదు? రక్షణ పొందుకోలేదు. రక్షణకు అవకాశం ఉన్నా సరే ఏం పొందుకోలేదు? వాళ్ళు రక్షణ పొందుకోలేదు. ఎందుకంటే పాపం యొక్క తీవ్రత అలాగుంటుంది. ఈరోజు చాలామంది ఇదిగో నువ్వు పాపం చేస్తున్నావు, ఏ సేవకుడు పేరు పెట్టి నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అని అనలేడు. అంటే ఆ పాస్టర్ గారి మీద తిరగబడతావు, అవసరమైతే సంఘమైనా మానేస్తావు. అందుకే దేవుడు వాక్యం ద్వారా ఇదిగో నువ్వు పలానా పాపం చేస్తున్నావు లేదా పలానా చేస్తున్నావు అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేసుకోవాలా? ఏం చేసుకోవాలా? ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టుకోలేదనుకో చివరికి దాని యొక్క రూపం ఏంటో తెలుసా? రక్షణ లేని యాతన, నరక యాతన, రక్షణ లేని యాతన. మూడోది, దేవుని సన్నిధి ఎక్కడ ఉన్నా, అంటే పరిశుద్ధత ఎక్కడ ఉన్నా ఆ సన్నిధి ఆ ప్రాంతానైనా శుద్ధైనా చేస్తుంది లేదా నాశనమైనా చేస్తుంది. ఉదాహరణకి దేవుని మందసం ఉందండి, ఆ స్థలం పరిశుద్ధమైందనుకో లేదా దేవునికి విధే చూపించేవారనుకో అయితే శుద్ధైనా చేస్తాడు. లేదా ఆ స్థలము ఆ ప్రాంతము దేవునికి వ్యతిరేకమైందనుకో ఫిలిస్తీన్ సర్దారులు పట్టణాల్లాగా నాశనమైనా సరే చేస్తాడు. నాలుగోది, మన జీవితాల్లో కూడా ఫిలిస్తీన్ల మాదిరి, ఎవరి మాదిరి? ఫిలిస్తీన్ల మాదిరి ఆయన పరిశుద్ధతను అవమానించిన, అవిధేయత చూపించిన వాళ్ళకి గడ్డలు వచ్చినట్టు మనకి కూడా శిక్ష రావచ్చు. కాబట్టి ఈ 4 వచనాల నుండి 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, వర్తమానం ద్వారా ఫిలిస్తీన్లు పాపాన్ని ఒక చోట నుంచి ఒక చోటకి ట్రాన్స్ఫర్ చేశారు తప్ప పాపాన్ని అనగా వాళ్ళ అవిధేయతను ఒప్పుకోలేదు. రెండోది, దేవునికి దూరంగా పోకో. ఎవరికి దూరంగా పోకో? దేవుని సన్నిధికి దూరంగా పోకో. ఆయన దగ్గర రా. ఎవరి దగ్గర రా? దేవుడి సన్నిధి దగ్గరికి రా. ఫిలిస్తీ సర్దార్లు దేవుని సన్నిధిని దూరంగా పంపించాలనుకున్నారు, కానీ ఆ మందసం దగ్గరికి, ఆ దేవుని సన్నిధికి రావాలనుకోలేదు. మూడోది, ఆయన అధికారాన్ని ఒప్పుకో. దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకో. ఒప్పుకోవడం అంటే తెలుసా? నువ్వు పాపివని, నువ్వు చేస్తున్న పాపాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపం చెంది విడిచిపెడితే ఆయన అధికారాన్ని ఒప్పుకున్నట్టు. మాట్లాడుతున్నది నేను కాదు, మాట్లాడుతున్నది దేవుడు, దేవుని యొక్క వాక్యం. నీ పాపమేటో నీకు తెలుస్తున్నప్పుడు, నీవు చేస్తున్న పాపం మీద నేను గద్దిస్తున్నప్పుడు ఆ పాపాన్ని నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపం చెందితే ఆయన అధికారానికి ఒప్పుకున్నట్టు. నాలుగోది, ఫైనల్గా, దేవుడు వదిలేయమన్న పాపాన్ని కానీ దాచుకో. వదిలేయమన్న పాపాన్ని ఏం చేయొద్దు? దాచొద్దు, తరలించొద్దు కూడాను, విడిచిపెట్టు. లేకపోతే ఏ హస్తమైతే ఫిలిస్తీ సర్దారుల్ని హతం చేసిందో అదే హస్తము పాపం చేసేవారిని కూడా ఏం చేయొచ్చు? హతం చేయొచ్చు. సో దీని మూలంగా మీరైనా నేనైనా నేర్చుకోవాల్సిన విషయం తెలుసా? దేవుని మందస్సము మనకి అభయం ఇచ్చేలాగా ఉండాలి, కానీ భయపెట్టేలాగా ఎందుకు ఉంటుంది తెలుసా? మనిషి యొక్క అవిధేయత మూలంగా, పాపపు ఒప్పుకోలేకపోవడం వల్ల, దేవుడి యొక్క అధికారాన్ని ఒప్పుకోలేకపోవడం వల్ల, ఏ దేవుడైతే మనకు అభయంగా ఉండాలో ఆ దేవుడి యొక్క ప్రభావం మనకు భయంకరంగా మారుతుంది. కాబట్టి దేవుని పిల్లలుగా ఫిలిస్తీన్లు సర్దారులు లేదా ఫిలిస్తీ పట్టణస్థులు ప్రవర్తించినట్టు ఇక్కడున్న మనము అలా ప్రవర్తించొద్దు. ఇదిగో నీ పాపాన్ని ఎవ్వరికి చెప్పవలసిన పని లేదు, నీ తప్పుని ఎవ్వరికి చెప్పవలసిన పని లేదు. ఏ అధికారానికైతే దేవుడు లొంగమంటున్నాడో లేదా ఒప్పుకోమంటున్నాడో ఆ దేవుడి దగ్గర చెప్పు, ఆ దేవుడి దగ్గర ఒప్పుకో, ఆ దేవుడి దగ్గర పశ్చాత్తాపం చెందు, ఆ దేవుడి దగ్గరే విడిచిపెట్టు, దేవుని యొక్క దీవెనలు పొందుకో. దేవుడి మాటలు మనకులో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనము ప్రార్థన చేద్దాము. ముందు వ్యక్తిగత ప్రార్థన చేద్దాం, వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే విన్న వాక్యాన్ని ఒకసారి మనము ఆలోచన చేద్దాం. ఫిలిస్తీన్ల గురించి ఆలోచన చేయడం కాదు, ఎంతో వాక్యం విన్నా నీ గురించి ఒకసారి ఆలోచన చేయి.